హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, హైకోర్టు అడ్వకేట్ రమేష్ కడారి గారు మనతో ఉన్నారు. కొన్ని న్యాయపరమైన చట్టపరమైన సందేహాలు సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఓకే సార్, చాలామంది కేసులలో ఇరుక్కుంటారు. అది తరతరాలుగా అంటే సంవత్సరాలు పడి వెళ్ళిపోతుంటారు తెలియకుండా. చాలా వరకు కాస్ట్ పిటిషన్ అనేది చాలా వరకు వింటున్నాం మేము. అసలు కాస్ట్ పిటిషన్ అంటే ఏంటిది? ఇది సామాన్య ప్రజలు ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని? ఓకే, సో ఇక్కడ క్వాష్ పిటిషన్ అంటే ఏంటంటే, సో నేరంతో నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ నేరంలో నాకు నా యొక్క మీరు పేరు తొలగించండి, నన్ను ఈ నేరం నుంచి రిమూవ్ చేయండి, ఇందులో నా యొక్క నేమ్ని తీసేయండి అని చెప్పుకోవడానికి వేసేటువంటి పిటిషనే క్వాష్ పిటిషన్ అంటాం అనమాట. సో మన రీసెంట్లీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో తన క్వాష్ పిటిషన్ ఇస్తున్నారు. అంటే ఈ కోర్టులో నాకు ఈ నేరంకి ఎలాంటి సంబంధం లేదు, అయినా నన్ను అక్రమంగా నన్ను ఇరికించారు ఈ పేరు, కాబట్టి తీసేయండి అని చెప్పుకోవడాన్నే క్వాష్ పిటిషన్ అంటాం. సో ఇక్కడ ఈ క్వాష్ పిటిషన్ అనేది మనకు చాలా రకాలుగా ఉపయోగపడేదంటే మీ క్రిమినల్ కేసులలో మనకి ఎక్కువగా వస్తుందండి. క్రిమినల్ కేసులలో తెలియకపోవడం వల్ల చాలామంది కేసుల కోసం సంవత్సరాలు కూడా తిరుగుతూ ఉంటారు. మనం 498 కేసు వేస్తాం, అది కూడా క్రిమినల్ కేసు చెప్పాలంటే. సో అలాగే కొన్ని ఈ యొక్క లోయర్ కోర్టులలో వేసేటువంటి క్రిమినల్ కేసులు అన్నిటికి కూడా క్వాష్ పిటిషన్ వర్తిస్తుంది. కానీ క్వాష్ పిటిషన్లో మనం వేసుకున్నప్పుడు దాని నుంచి మనం అంటే క్వాష్ పిటిషన్లో రిమూవ్ చేయించాలంటే సరైన ఆధారాలు చూపించాలి. సరైన ఆధారాలు చూపించగలిగినప్పుడు మాత్రమే ఈ హైకోర్టు నీవు నిజంగా నేరం చేయలేదు అని నమ్మినప్పుడు, నీకున్నటువంటి ఎవిడెన్స్లు ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని నేను క్వాష్ పిటిషన్ చేస్తుంది. ఒకవేళ క్వాష్ చేయనప్పుడు అటెండెన్స్ డిస్పెన్స్ విత్ అని ఉంటుందన్నమాట. దాన్ని ఎలాంటి ఉపయోగించాలో చెప్తాను. అటెండెన్స్ డిస్పెన్స్ అంటే ఫస్ట్ మనము ఎగ్జాంపుల్ ఒక 498 కేసు తీసుకుందాం. 498 కేసులో A1 ఎవరు? భర్త. A2 ఎవరు? సో భర్త వాళ్ళ అంటే ఫాదర్ అంటే మామ. A3 ఎవరు? వాళ్ళ మదర్, లేదా A2 వాళ్ళ మదర్ కావచ్చు, A3 వాళ్ళ ఫాదర్ కావచ్చు. నెక్స్ట్ A4 ఎవరైతే వాళ్ళ సిస్టరు, A4 ఎవరు? సిస్టర్ వాళ్ళ భర్త. నెక్స్ట్ వాళ్ళ బ్రదరు, వాళ్ళ బ్రదర్ వాళ్ళ సిస్టర్, వాళ్ళ బ్రదర్ వాళ్ళ వైఫ్. ఇట్లా A2 A3 A4 A5 6 ఇట్లా 10 మెంబర్స్ కూడా పెట్టచ్చు. పెట్టినప్పుడు కోర్టుకు ఏమనిపిస్తుంది అంటే, సో వీళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? A3 ఎగ్జాంపుల్ తీసుకుని, A3 ఉన్నదేమో లండన్లో, వీళ్ళు ఉన్నదేమో హైదరాబాద్. పెళ్లి రోజు మాత్రమే వచ్చారు, వెళ్ళిపోయారు. మరి A3కి ఈ పెళ్లికి సంబంధం ఉంది, కానీ ఎప్పుడైనా కానీ ఈ కురియాలిటీకి ఏమైనా సంబంధం ఉందా? ఎలాంటి సంబంధం లేదు. ఫోన్ ద్వారా హింసించారని పెడతారు వీళ్ళు. సో ఫోన్ ద్వారా హింసించడానికి ఏముంటుంది? సో అప్పుడు కోర్టు ఈ యొక్క ఎవరైతే నిజంగా నేరానికి చేశారు అని నమ్ముతుందో వాళ్ళకు క్వాష్ పిటిషన్ అలౌడ్ కాదో వాళ్ళని మాత్రమే అలౌడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు A1కి వచ్చేసినట్టు చేసే అవకాశం ఉంది అంటే వెంటనే A1ని క్వాష్ చేసేసుకుంటాను చాలామంది వస్తారు హైకోర్టు మా దగ్గర. సార్ నేను కోర్టు 498 కేసు వేసారు, నేనేం నేరం చేయలేదు, నన్ను రిమూవ్ చేసేయండి, తీసేపియండి అంటారు. కానీ A1కి చాలా మటుకు క్వాష్ పిటిషన్ అలౌ కాదు. ఎందుకంటే ఫస్ట్ అతని మీదే కాంప్లైంట్ ఉన్నప్పుడు అతన్ని ఎలా తీసేస్తారు? సో A2 A3 ఉన్నారు, వాళ్ళ ఫాదర్ మదర్లు ఉన్నారు, 75 సంవత్సరాలు ఉన్నాయి, 75 ఇయర్స్ ఉన్నాయి, వాళ్ళు ఓల్డ్ పీపుల్, వాళ్ళు ఎక్కడనో మల్కాజిగిరిలో వాళ్ళు ఉన్నారు, వీళ్ళేమో దిల్సుఖ్ నగర్లో ఉన్నారు. అట్లాంటప్పుడు వాళ్ళు వీళ్ళకి హింసించే ఛాన్సెస్ లేవు అన్నప్పుడు వాళ్ళని ఆ యొక్క క్వాష్ పిటిషన్ రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా అటెండెన్స్ డిస్పెన్స్ విత్ అని అంటాం అనమాట. అంటే వాళ్ళ ఏజ్ ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళు ప్రతిసారి కోర్టుకు అటెండ్ కాలేదు. సో ఈ కోర్టుకు అటెండ్ కావాలని ప్రతిసారి ప్రతి మంత్ వచ్చి కోర్టుకు హాజరు కండి అని చెప్పేస్తే ఆ కోర్టు వాళ్ళని హింసించినట్లయితే, ఇండైరెక్ట్గా వాళ్ళకు భంగం కలిగించినట్లయితే వాళ్ళ హక్కులకు. అందుకని ఈ యొక్క హైకోర్టు ఆలోచించి వాళ్ళకి అటెండెన్స్ డిస్పెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంటే వెళ్లకుండా అయిపోతుంది, కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదు, కేసులో మీరు ఉంటారు. సో ఫైనల్ జడ్జిమెంట్ వచ్చినప్పుడు వాటిని చూసిన తర్వాత ఆ జడ్జిలో నుంచి వీళ్ళని తీసేయాలా ఉంచాలా అనేది ఆలోచించుకుంటాం. సో ఈ విధంగా క్వాష్ పిటిషన్స్ పబ్లిక్కు చాలా ఉపయోగపడే పిటిషను. డైరెక్ట్గా సింపుల్, ఎక్కువ దీనికి ప్రాసెస్ కూడా ఏముండదు. ఇవాళ పిటిషన్ వేసామంటే ఆన్సర్ మన రేపు ఫైలింగ్ అవుతుంది, ఎల్లుండి మనకు జడ్జిమెంట్ అయిపోతుంది. అంటే మనం ఇదంతా కూడా హైకోర్టులో వేసే పిటిషన్లు అన్నీ కూడా చాలా మటుకు సివిల్ కేసులు కాకుండా ఉంటే వెంటనే 2-3 డేస్ లోపల క్లోజ్ అయిపోతుంది. దానికి ఎక్కువ టైం కూడా పట్టదు. ఓకే, కానీ ఇప్పుడు మళ్ళీ ఆబ్సెంట్ అయితే ఏం కాదండి? ఇప్పుడు కోర్టుకి ఆబ్సెంట్ అయితే ఏం కాదు. అది ఇక్కడ లోయర్ కోర్టులో ఇప్పుడు మీరు లోయర్ కోర్టులో అబ్సెంట్ అయితే అంటే మీకు అటెండెన్స్ డిస్పెన్స్ విత్ అనేది పర్మిషన్ తీసుకున్నప్పుడు హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు దాంతో మీకు కాకుంటే ఏం కాదు. కానీ
డైరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కసారి చూసి 2 సార్లు చూసి ఎన్బిడబ్ల్యూ లేదా బీడబ్ల్యూ బెయిలబుల్ వారెంట్ నాన్ బెయిలబుల్ వారెంట్ రిలీవ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ హైకోర్టు ఆర్డర్ ఉంటే మీకు మాత్రం అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే సార్, చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.